తెలంగాణలో సంచలనంగా మారిన కామారెడ్డి ట్రిపుల్ డెత్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్ఐ సాయి, మహిళా కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు నిఖిల్ మృతదేహాలు చెరువులో ఒకే చోట లభ్యం కాగా ముగ్గురు కుటుంబాల నుంచి ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల బంధువులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎస్ఐ సాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మహిళా కానిస్టేబుల్ శృతి, నిఖిల్ ట్రాప్ చేసి పిలిచి ఉంటారంటూ ఎస్ఐ సాయి బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు శృతి ధైర్యవంతురాలని, ఆమెను చంపి ఉంటారని కానిస్టేబుల్ బంధువులు ఆరోపిస్తున్నారు. నిఖిల్ బంధువుల నుంచి కూడా ఎస్ఐ, కానిస్టేబుల్ వైపు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వారు చెరువు వద్దకు ఎందుకొచ్చారు? ఆత్మహత్య నేపథ్యంలో కాపాడబోయి చనిపోయారా, లేక ముగ్గురివి ఆత్మహత్యలేనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో శాఖాపరమైన దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మృతులు ముగ్గురి కాల్ లిస్టులు, సిగ్నల్స్ ఆధారంగా ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు, ఎక్కడ కలిశారు, ఎటువైపు నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారనే కోణంలో ఎంక్వైరీ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు బయటకు వస్తాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఎస్ఐ సాయి కుమార్ గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్ గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది. బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్ గా పనిచేస్తూనే కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరిచేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది సస్పెన్స్ గా మారింది. సాయి కుమార్ వాళ్ళ బాబాయిని, నేను కూడా పోలీస్ శాఖనే. ఆయన కూడా 2018 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్. గతంలో లోకల్ ఇక్కడ కామారెడ్డి జిల్లాలో బీబీపేట మరియు బాన్సువాడ మరియు ఇక్కడ బిగ్నూర్కి వచ్చి కూడా 1.5 year అవుతుంది. అక్కడ సిద్దిపేటలో పనిచేసింది. అది ఇప్పటివరకు పనిచేసిన పిఎస్లలో కూడా మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పేరున్నారు. మంచి సమయస్ఫూర్తి గల ఆఫీసర్, అన్నింటికి తోడు మంచి మృదు స్వభావం. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇమీడియట్లీ రెస్పాన్స్ అవుతాడు. మంచి ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తాడు. క్రమంలో నిన్న అక్కడ జరిగిన సంఘటన నాకు ఫోన్ కాల్ రావడమా, లేకుంటే అక్కడ ఇమీడియట్లీ రెస్పాన్స్ అయ్యి అక్కడికి పోవడము, వాళ్ళను రెస్క్యూ చేసే క్రమంలో ఈ సంఘటన జరిగినట్లుగా నాకు అర్థమైంది. ప్లస్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మాకు తెలిసింది. దయచేసి మీడియా మిత్రులందరినీ కోరుతున్నాము, ప్రతి చెప్పిన అందరికీ ఇది కొంచెం నెగిటివ్ రోల్లో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అది నెగిటివ్ రోల్ లేనే లేదు. ఆయనకు ఫోన్ రావడం, ఇమీడియట్లీ పోవడం, రెస్క్యూ చేసే క్రమంలోనే ఆయన మునిగి చనిపోవడం జరిగింది. ఇంత పర్ఫెక్ట్ కాదు రాదు అసలు. అయినప్పటికీ కూడా ఆయన గుంజుకొద్దామని ఒక ప్లాన్లో దిగినట్టున్నాడు. మినిమం ఆయన జేబులో ఉన్న సెల్ ఫోన్లో కూడా ఆయన తీసుకుందే లేదు. జన దిగిపోయాడు, అట్లనే మునిగిపోవడం జరిగింది. నిన్న మాకు ఈ సంఘటన 2:30 నుంచి 3 గంటల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిసేసరికి ఇట్లా విచారణ చేస్తూ ఉంటే వాళ్ళ లొకేషన్ తీస్తే అక్కడ కారు ఉంది సాయి కుమార్ అని చెప్పి మేము వచ్చినాం నైట్ ఇక్కడికి. ఇక్కడ 3 కుటుంబాలు శోకసంద్రంలో ఉన్నాయి. ఆల్రెడీ 2 పోలీస్ డిపార్ట్మెంట్, అతను సివిలియన్ ఉన్నారు. ఇక్కడ జరిగిన సంఘటన మీద ఎవరి మీద మనం ఆరోపణ చేయడము అలాంటివి ఏం లేదు. యాక్సిడెంటల్గా జరిగిన క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు, యాక్సిడెంటల్గా జరిగింది ఈ ముగ్గురు మరణం ఎంత, ఇంకా ముందు ఏం జరిగింది అనేది వాళ్ళ మధ్యలో అది ఏమిటి తెలియాలి. కాబట్టి అంతని మీడియా మిత్రులను కోరేది ఏంటంటే కొంచెం పాజిటివ్లా దీన్ని చెప్పండి. ఆల్రెడీ మీ జిల్లాకు సేవలు అందించిండు, మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఆయన మరణం మా కుటుంబానికి చాలా తీవ్ర లోటు. ఇది పేదరికం నుండి వచ్చి ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ కావడం ఒకటి ఒక మంచి ఉండే, అది మధ్యలోనే ఇట్లా జరిగిపోవడం చాలా విషయాలు. తెలంగాణలో సంచలనంగా మారిన కామారెడ్డి ట్రిపుల్ డెత్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్ఐ సాయి, మహిళా కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు నిఖిల్ మృతదేహాలు చెరువులో ఒకే చోట లభ్యం కాగా ముగ్గురు కుటుంబాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ ఈవినింగ్. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డి ఆత్మహత్య ఘటన ఇప్పుడు అందరి నోటా చర్చనీయాంశమైంది. అయితే ప్రధానంగా ఈ మిస్టరీ అనేది ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మనకు బయటకు పడడం లేదు. ప్రధానంగా
వీరు ఎందుకు అసలు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే అనే కోణంలో అటు పోలీసులు తర్వాత ఇటు ప్రజలు కూడా అనుమానిస్తున్నారు. దాని మీద దర్యాప్తు సీరియస్ గా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఎస్ఐ ఏదైతే ఇప్పుడు ఉన్న బిక్కనూరు ఎస్హెచ్ఓ సాయి కుమారు ఒక మృదు స్వభావి, ఆయన స్పందించే గుణము, ఏ సమస్య వచ్చినా ఎవరికి ఇట్లా కాల్ చేసినా గానీ వెంటనే పరిగెత్తే గుణం కలిగిన వ్యక్తి అని చెప్పేసి ఆయన చిన్ననాన్న, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారికి సంబంధించిన ఆయన ఆప్తమిత్రులు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఏదైతే బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న క్రమంలో శృతి కూడా అక్కడ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉండడం, అదేవిధంగా ఆమె కాల్ చేయడం వల్లనే స్పందించి ఆయన వారి సమస్యను పరిష్కరించేందుకే బయలుదేరి ఉంటాడు అని చెప్పేసి ఆ కోణంలో ఆలోచించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రాధాయపడడం అనేది వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ చిన్నాన్న ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, ఆయన ప్రాధాయపడుతున్నారు. అయితే ప్రధానంగా చూస్తే అసలు ఏం జరిగింది, ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనే కోణంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రత్యేక బృందం ద్వారా తర్వాత ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం ఆమె వారి కాల్ డేటా తర్వాత వారి ఏదైతే గత కొన్ని రోజులుగా వారి మధ్య జరుగుతున్న సంభాషణలు వాట్సాప్ కు సంబంధించిన గానీ రకరకాల కాల్ డేటాను సేకరించి దాని మీద పూర్తి కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మనకు ఈ క్రమంలో కొన్ని విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. ఏదైతే అక్కడ బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న శృతి 10 సంవత్సరాల క్రితం విడాకులై ఆమె ఒంటరి మహిళ గడుపుతుంది అనేది మనకు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే గాంధారి మండలం గుర్జాల గ్రామం నుంచి ఆమె అప్ అండ్ డౌన్ చేస్తూ ఆమె డ్యూటీలు నిర్వహిస్తూ పోతుంది. అయితే పోలీస్ స్టేషన్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తూ కొంత కంప్యూటర్ జ్ఞానం ఉన్న ఆమె పూర్తి స్థాయిలో అక్కడనే పోలీస్ స్టేషన్ సేవా కార్యక్రమాలలో ఆమె ముందుంటుందనేది అక్కడి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే శృతికి ఏదైతే అక్కడ బీబీపేటలో సొసైటీలో పనిచేస్తున్న నిఖిల్ ఏదైనా కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆయన నిఖిల్ ఏదైతే కొన్ని హార్డ్వేర్ పనులు కూడా ఆయన ఏదైతే కంప్యూటర్ సమస్యలు వచ్చినప్పుడు కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఆయన పనిచేయడానికి అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ కు వస్తున్నప్పుడుగా ఈమెతో పరిచయం ఏర్పడి వారి మధ్య ఏదైతే కొద్దిగా అతి సమీప పరిచయం ఏర్పడిందని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రేమగా వారు ప్రేమించుకుంటున్నారు అనేది కూడా కొంతకాలంగా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయినప్పటికీ కూడా శృతి చాలా సార్లు కొట్టిపారేసింది, మా మధ్యలో ఎలాంటి సంబంధం లేదు, ఫ్రెండ్షిప్ ఉందని చెప్పేసి అన్న మాటకు చెప్తున్నారు. కానీ నిఖిల్ స్నేహితులు మాత్రం ఇప్పుడున్న బీబీపేట కొంతమంది చెప్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లో నిఖిల్ ఈమెను మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండే అని చెప్పేసి కూడా నిఖిల్ సైనికులు చెప్తున్నారు. కానీ నిఖిల్ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారం మటుకు నిఖిల్ ను శృతి ఆమెనే ట్రాప్ లో పెట్టింది, నిఖిల్ ను ట్రాప్ లో పెట్టేసి ఆయనను ఇబ్బందులకు గురి చేసింది అనేది చెప్తున్నారు. ఇంకో రకంగా చూస్తుంటే ఏదైతే ఎస్ఐకి బీబీపేట ఎస్ఐగా పనిచేసిన ఈ ప్రస్తుతం బిక్కనూరు ఎస్ఐగా ఉన్న సాయి కుమార్ అప్పట్లో ఉన్నప్పుడు శృతితో కూడా కొద్దిగా చనువుగా ఉండేవారు అనేది అక్కడున్న పోలీసు వర్గాల నుంచి కానీ అక్కడున్న స్థానికుల నుంచి మనకు సమాచారం అందుతుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఎస్ఐకి ప్లస్ ఈ శృతికి అదేవిధంగా నిఖిల్ కు మధ్య ఏదో పరస్పర వాదనలు గొడవలు ఉన్నాయి. వారి మధ్యలో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమన్నా వారి మధ్యలో వివాదాలకు దారితీసిందా, గొడవలకు దారితీసిందా అనే కోణంలో కూడా ఒక రకంగా ఆలోచిస్తున్నారు. మరో రకంగా చూస్తే శృతి ఏదైతే నిఖిల్ విషయంలో వారిద్దరి మధ్యలో కూడా ఈ మధ్య కాలంలో కొద్దిగా భేదాభిప్రాయాలు మనస్పర్ధలు వచ్చినట్లుగా నిఖిల్ ఎస్ఐ తోటి కొద్ది దగ్గర సంబంధాలు తగ్గించుకోండి అని చెప్పేసి ఆ శృతిని ఇబ్బందికి పెట్టిన క్రమం కూడా ఉండే అనేది వీరి మధ్యలో కూడా కొద్దిగా ఏదైతే ఈ పరస్పరంగా చాలా గొడవలు జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఈ చార్ట్అవుట్ చేసుకోవడానికి ఇట్లా శృతి ఎస్ఐని కూడా ఈ ముగ్గురిని ఒకేసారి ఒక అసెంబ్లీ చేసినట్టుగా వారు ముగ్గురు ఒక దగ్గర ఇక్కడ కామారెడ్డిలో కాకుండా అక్కడ బిక్కనూరులో కాకుండా ఇటు బీబీపేటలో కాకుండా సదాశివ నగర్ మండలం ప్రాంతంలోని ఆ చెరువు కట్ట ఆ ప్రాంతానికి పోయి అక్కడ పర్సనల్ గా మాట్లాడి మన సమస్యను పరిష్కరించుకుందామని ఒక రకంగా శృతి నాకు ఎలాంటి ఎస్ఐ తోటి సంబంధం లేవు అనేది వ్యక్తీకరించుకోవడానికి ఆమె ప్రయత్నం చేయడము, నిఖిల్ ఎస్ఐకి తర్వాత ఈ శృతికి మధ్యలో ఉన్న వాటిని కూడా ఆయన ఏందో తెలుసుకోవడానికని ఒక అసెంబ్లీ మాత్రం అయినట్టుగా మనకు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆ గొడవ వారి ముగ్గురు మధ్యలో అయిన క్రమంలో ఆ చెరువు కట్ట మీద నుంచి కారులో నుంచి దూసుకుపోయి ఆమె డైరెక్ట్ చెరువులో పడ్డట్టు ఆమెను రక్షించడానికి వీరు ఒక్కరొక్కరుగా వెళ్లి వాళ్ళు కూడా చెరువులో పడ్డట్టుగా అనే ఒక టైప్ ఆఫ్ మనకు తెలుస్తోంది. కానీ ఇది ఎంతవరకు వాస్తవము ఇది అనేది పూర్తిగా ఏదైతే పాయింట్ టు పాయింట్ దాన్ని డిసైడ్ చేసిన తర్వాత అవన్నీ బయటకు వచ్చిన తర్వాత బయట పెడతామని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి.